తెలంగాణలో వాహనాలపై పెండింగ్ చలాన్ల విషయంలో ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాహనదారులను పెండింగ్ చలాన్లు చెల్లించాలని బలవంతం పెట్టొద్దని పోలీసులకు సూచించింది. వాహనదారులు చలాన్లు చెల్లించాలని బైక్ కీస్ లాక్కోవడం, వాహనాన్ని ఆపేయడం వంటివి చేయొద్దని చెప్పింది. వాహనం ఆపినప్పుడు వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తే పోలీసులు వసూలు చేసుకోవచ్చని చెప్పింది. అంతేకాని పెండింగ్ చలాన్లు చెల్లించమని బలవంతం పెట్టొద్దని ఆదేశించింది. అలాగే చలాన్లు మొత్తాన్ని చెల్లించిన వారిని ప్రాసిక్యూట్ చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చలాన్ల మొత్తం వసూలు కోసం వాహనదారులను బెదిరించొద్దని చట్టం ప్రకారం కోర్టు ద్వారా సమన్లు జారీ చేసి వసూలు చేసుకోవాలని స్పష్టం చేసింది. సాధారణ విధుల్లో భాగంగా వాహన తనిఖీలకు ఈ ఉత్తర్వులు అడ్డంకి కాదని స్పష్టం చేసింది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్న వారికి జరిమానా విధించి చలాన్లు వసూలు చేసే అధికారాన్ని రవాణా పోలీస్ శాఖ అధికారులకు కల్పిస్తూ ప్రభుత్వం 2011లో జారీ చేసిన జీవో 108 అమలును నిలిపివేయడానికి హైకోర్టు నిరాకరించింది. పోలీసులకు రవాణా శాఖ అధికారులకు జరిమానా వసూలు చేసే అధికారాన్ని కల్పించడాన్ని సవాల్ చేస్తూ వి రాఘవేంద్రాచారి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఎలాంటి నిబంధనలు చూపకుండా బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారని 1200 రూపాయలు ఫైన్ వేస్తున్న విషయాన్ని పిటిషన్లో పేర్కొన్నారు. వీటిపై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను బెదిరించి మరీ చలాన్లను వసూలు చేస్తున్నారని అన్నారు. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 200 కింద జరిమానాలు విధించి వసూలు చేయడానికి పోలీసులు రవాణా శాఖ అధికారులకు అధికారం కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన దాన్ని గెజెట్ ద్వారా నోటిఫై చేయలేదన్నారు. అందువల్ల దాని ఆధారంగా చలాన్లను వసూలు చేసే అధికారం పోలీసులకు లేదన్నారు. జీవో 108ని నోటిఫై చేయలేదని ప్రభుత్వ సహాయ న్యాయవాది అంగీకరించారు. సమగ్ర కౌంటర్ దాఖలు చేయడానికి గడువు కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఇప్పటికే జారీ చేసిన పెండింగ్లో ఉన్న చలాన్లను బలవంతంగా వసూలు చేయొద్దని ఆదేశించారు. అయితే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కోర్టు ద్వారా ప్రాసిక్యూషన్ చేపట్టే స్వేచ్ఛ పోలీసులకు ఉందన్నారు. ఒకవేళ వారు చలాన్ల మొత్తం చెల్లించడానికి అంగీకరిస్తే వసూలు చేసుకోవచ్చన్నారు. చలాన్లను చెల్లించని వారు కోర్టు విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విచారణను ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేశారు. తెలంగాణలో వాహనాలపై పెండింగ్ చలాన్ల విషయంలో ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాహనదారులను పెండింగ్ చలాన్లు చెల్లించాలని బలవంతం పెట్టొద్దని పోలీసులకు సూచించింది. వాహనదారులు చలాన్లు చెల్లించాలని బైక్ కీస్ లాక్కోవడం, వాహనాన్ని ఆపేయడం వంటివి చేయొద్దని చెప్పింది. వాహనం ఆపినప్పుడు వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తే పోలీసులు వసూలు చేసుకోవచ్చని తెలిపింది. అంతేకాని పెండింగ్ చలాన్లు చెల్లించమని బలవంతం పెట్టొద్దని ఆదేశించింది. తెలంగాణలో వాహనాలపై పెండింగ్ చలాన్ల విషయంలో ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాహనదారులు పెండింగ్ చలాన్లు చెల్లించాలని బలవంతం పెట్టొద్దని పోలీసులకు సూచించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధులు రాధిక అండ్ ప్రేమ్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా రాధికతో మాట్లాడదాం. రాధిక, నిజంగా అంటే బలవంతం పెట్టొద్దు అని పోలీసులకు కోర్టు సూచించింది. సో ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఈ ఉత్తర్వులు ట్రాఫిక్ పోలీసులు పాటిస్తారు అంటారా? రైట్ అక్షయ, మనకి ఉదయాన్నే స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళే వెహికల్స్ ఎక్కువగా మనకి రోడ్లపైన కనిపిస్తూ ఉంటాయి. మనకి ప్రధాన కూడళ్ళు ఏవైతే చౌరస్తాలు ఉంటాయో అక్కడ ప్రతిరోజు కూడా ట్రాఫిక్ పోలీసులంతా కూడా మనకి ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ పడితే అక్కడ మధ్యలో ఆపేసి, అంటే స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళే వెహికల్స్ కావచ్చు, ఇటు ఆఫీసులకు వెళ్ళే వెహికల్స్ కావచ్చు, వాళ్ళంతా కూడా ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఆపేసి ఇటు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. దీనిపైన ఒక పిటిషనర్ కోర్టుకు వెళ్లటంతో ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ పడితే అక్కడ పెండింగ్ చలాన్లు ఆపి, పెండింగ్ చలాన్ల కోసం ఇటు వాహనదారులను ఆపి ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. మనం ఒకసారి విజువల్లో చూస్తే ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఇక్కడ ఉదయాన్నే ఎక్కువగా మనకు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఏరియా ఇది. ఇక్కడ మనకి కార్నర్స్ చూస్తే ఇటు సంధ్యా థియేటర్ వైపు వెళ్ళే రూట్ చూసినా, ఇటు చిక్కడపల్లి రూట్కి వెళ్ళే రూట్ చూసినా కూడా మనకి కంప్లీట్గా వాహనాలన్నీ కూడా ఆపేసి అర్ధాంతరంగా వాళ్ళు వెళ్ళే రూట్స్లో మనకి వాళ్ళని ఆపేయటంతో పెండింగ్ చలాన్లు ఏవేవి ఉన్నాయా అని చెప్పి ఒక్కొక్క ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్స్ ఒక్కొక్క వాహనం దగ్గర స్ట్రక్ అయిపోవటము, ఆ వెనకాలంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోవడము, ఉదయాన్నే ఆఫీసులకి కాలేజీలకి స్కూల్స్కి వెళ్ళే వాళ్ళని కొంత ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో పిటిషనరు ఈ దిశగా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఎంతవరకు పైనుంచి అధికారులు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, అట్లాగే కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వీళ్ళు ఎంతవరకు ఈ చలాన్ల విషయంలో
కొంత వెనక్కి తగ్గుతారు అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది. ఇప్పటికే కోర్టు చాలా సీరియస్గా పెండింగ్ చలాన్స్ ఏమైనా ఉంటే అఫీషియల్గా నోటీసులు ఇచ్చి వాళ్ళ త్రూగా పెండింగ్ చలాన్స్ క్లియర్ చేయించుకోవాలి, కానీ బలవంతంగా తాళాలు లాక్కోవటం, కార్లు కానీ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఇటు ఆటోస్ కానీ ఎక్కడ పడితే అక్కడ తాళాలు లాగేసి మధ్యంతరంగా ఇట్లా అర్ధాంతరంగా ఆపేయటము, ఇబ్బంది పెట్టడము లాంటి చాలా కోకొల్లలుగా ప్రతిరోజు వాహనదారులలో దాదాపు వాహనదారులు ఇట్లాంటివి ఫేస్ చేసే ఉంటారు. సో దీనిపైన కోర్టులో ఈ పిటిషన్ దాఖలు అవ్వడము, దీనిపైన కోర్టు కూడా కొంత సీరియస్ అవ్వడము, వాహనదారులని భయపెట్టించి బెదిరించి తాళాలు లాగేసుకొని ఇబ్బంది పెట్టడము అనేది సరైనది కాదు అనేది చాలా క్లియర్గా అయితే ఆదేశాల్లో కనిపిస్తోంది. అయితే దీనిపైన ట్రాఫిక్ పోలీసులు ఇవాళైతే మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఈ పాటికి దాదాపుగా ఈ కార్నర్ పైన సంధ్యా థియేటర్, క్రిస్టల్ రెస్టారెంట్ కార్నర్ పైన దాదాపుగా 10-20 వాహనాలు ప్రతిరోజు ఈ సమయానికైతే ఒక వెయిటింగ్ లాగా, అంటే ఎక్కువ వాహనాలు నిలిచిపోయి ఉండేవి. ఒక్కొక్క వాహనం దగ్గర ఒక్కొక్క కానిస్టేబుల్ వాళ్ళకి సంబంధించిన ట్యాబ్స్ పట్టుకొని వాళ్ళ బండి నెంబర్ని పోస్ట్ చేస్తూ చలాన్ల గురించి ఆరా తీయటము, చలాన్ల గురించి వాళ్ళకి వివరాలు చెప్పటము, పెండింగ్ చలాన్లను అక్కడే కట్టాలని చెప్పి బలవంత పెట్టడము లాంటి ప్రక్రియ ప్రతిరోజు మనకి ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్లో కనిపించేది. కానీ ఇవాళ మాత్రం దాదాపుగా ఇక్కడ ఈ చుట్టుపక్కలే దాదాపుగా 7-8 మంది ట్రాఫిక్ కానిస్టేబుల్స్, ఎస్ఐలు ఉన్నారు. కానీ అట్లా కామ్గా నించొని వాళ్ళు చూస్తున్న పరిస్థితి. సో దీనికి పైనుంచి అంటే వీళ్ళ పై అధికారుల నుంచి కూడా కొంత ఆర్డర్స్ కూడా వచ్చి ఉంటాయి. ఎందుకంటే కోర్టు అంత సీరియస్గా వాహనదారులను ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఒక్కసారి మనం విజువల్లో చూస్తే కూడా అర్థమవుతుంది. ఒక వాహనదారుడు తనంతట తానుగా అక్కడికి వచ్చి కొన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. కానీ ఇట్లాంటి విజువల్స్ మనకు ఈ టైంలో 9, 10, 11 ఆ టైంలో అయితే ప్రతిరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్లో కొన్ని వందల వాహనాలని ఈ చౌరస్తాలో మనకి ఎక్కువగా ఆపిన దాఖలాలు అయితే ఎక్కువగా కనిపించేవి. కానీ ఇవాళ అట్లాంటి సీన్స్ ఏవి కూడా మనకి ఇక్కడ కనిపించట్లేదు. సో ఓవరాల్గా మనకి కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ వాహనదారులకు పెద్ద ఊరటగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పెండింగ్ చలాన్స్కి సంబంధించి ఎక్కడికక్కడ వాహనాలని అడ్డుకొని తాళాలు లాగేసుకొని ఇబ్బంది పెడుతున్న క్రమంలో చాలామంది ఇబ్బందులు పడుతూ ఎమర్జెన్సీ సమయాల్లో బయటికి వెళ్లాల్సి వచ్చిన స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్ళే సమయాల్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే చాలా నరకంగా భావించే వాళ్ళు ఇక్కడ కార్నర్స్లో అయితే చాలా ఎక్కువ మంది మనకి వాహనదారులని ఆపడము, 4 వీలర్స్ ఆగడంతో చాలా వరకు ట్రాఫిక్ జామ్స్ అయ్యి ఇటు ఆఫీసులకి, స్కూల్స్కి, కాలేజెస్కి కూడా ఆలస్యంగా వెళ్ళిన దాఖలాలు కూడా ప్రతి ఒక్క వాహనదారుడు ఫేస్ చేసే ఉంటారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ని కొంత కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఇటు కోర్టు ఇచ్చిన ఆదేశాలు వాహనదారులకి చాలా పెద్ద ఊరటగా ఉంటుందనే చెప్పుకోవాలి. సో ఎక్కడికక్కడ వాహనదారులని ఆపే పని ఇవాళ మాత్రం కొంత ఆగిందనే చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా కొంత స్తబ్దంగా ఉండి అంటే ట్రాఫిక్ని కంట్రోల్ చేసే పనిలో ఉన్నారు, కానీ ఎక్కడ వాహనాలను ఆపే ధైర్యం కూడా చేయట్లేదు. కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ మేరకు ఇటు వాహనదారులైతే యథావిధిగా వెళ్తున్న పరిస్థితి అయితే మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంది. అక్షయ.